బోర్ కొడుతుంది, అలా వెళ్ళి ఏమన్నా తినేసేద్దాం రా. వద్దు మమ్మీ, ఇంట్లో చికెన్ బిర్యానీ చేయి మమ్మీ. బిర్యానీ చేసుకుందాం. ఫ్రై పీస్ బిర్యానీ. ఓకే డన్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, స్నేహ ఏం చెప్పింది విన్నారు కదా. బయటికి వెళ్దాంలే అలా సరదాగా పానీపూరిని ఏదోటి తిని తాగి వద్దాంలే అనుకున్నాం. కానీ నేహానేమో బిర్యానీ ఎప్పుడేమో నేను వద్దు అనేదాన్ని, ఈరోజేమో నేహ బయటికి వెళ్ళొద్దు అని చెప్పి అంది. అందుకనే ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేశాను. అబ్బా చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందనమాట. పిల్లలు ఇలా ఇంట్లో ఉండి చక్కగా తింటానమ్మా అంటే ఎంత కష్టమైనా సరే చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు నాకైతే వండటం అంటే చాలా ఇష్టం, అసలు బయట తెచ్చుకునే దానికన్నా సరే. నేనైతే చూడండి ఫ్రై పీస్ బిర్యానీ కేజీ చికెన్ తీసుకుని చక్కగా సింపుల్గా చేశాను, చాలా బాగా వచ్చిందనమాట. రైస్ కూడా బాస్మతి రైస్ 3 గ్లాసులు అయితే తీసుకున్నాను. కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం నెయ్యి, కొంచెం గరం మసాలా, ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి రైస్ అయితే వేసేసి వాటర్ పోసుకొని ఇటు రైస్ అయితే చక్కగా మగ్గిందనమాట. ఇటే పక్క అయితే నేను చికెన్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసి కలిపేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం 4 దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, 2 యాలక్కాయలు వేసేసి చక్కగా వేగించేసి ఈ చికెన్ అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసేసుకుని ఇటు అన్నం మగ్గిన తర్వాత ఈ ఫ్రై పీస్ ముక్కలు అయితే దాని మీద వేసేసుకొని ఇలా దమ్ చేసుకుంటే అసలు రెస్టారెంట్కి మించి ఉంటుంది. అసలు పిల్లలైతే బాగా ఎంత ఎంజాయ్ చేసుకుని తిన్నామో, చాలా టేస్టీగా ఉంది.